మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ గురువారం, పైగా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కనుక ఈరోజు రాత్రికి ఇల్లంతా ఇది చల్లితే చాలు, తెల్లవారేసరికి లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ సుడి తిరిగిపోతుంది. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఇల్లంతా దీనిని చల్లటం వలన మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమాజంలో మనం కొంతమందిని చూస్తూనే ఉంటాము. వారు ఎంత కష్టపడినా అస్సలు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కనీసం అవసరాలకు కూడా చేతిలో ధనం నిలవదు. ఎప్పుడూ ధన సమస్యలతో, ఆర్థిక బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా ధన సమస్యలతో, బాధలతో, కష్టాలతో సతమతమయ్యేవారు రేపు వరలక్ష్మి వ్రతం ముందు రోజు చక్కగా ఈ నీటిని చల్లండి చాలు. ఇలా చల్లటం వలన రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సమస్యలు పోయి కోట్లు వచ్చి పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం ముందు రోజు రాత్రి సమయంలో ఇల్లంతా ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం వైభవపురం అనే గ్రామంలో పద్మ అనే ఒక సౌమ్యురాలు ఉండేది. ఆమెను ఆ ఊరిలోనే పెద్ద ధనవంతురాలైన గౌరమ్మ గారి ఏకైక కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. బయటకు చూసేవారికి పద్మ అదృష్టవంతురాలుగా కనిపించినా ఆ ఇంటి గడప దాటితే ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది. అత్తగారైన గౌరమ్మ అత్యంత గర్విష్టి, దురాశ పరురాలు. తన కోడలు పుట్టింటి నుండి తగినంత కట్నం తేలేదనే కోపంతో పద్మను మాటలతో చేతలతో నిత్యం వేధించేది. పద్మ భర్త రఘు తల్లి మాటకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. తల్లి చేసే ప్రతి అన్యాయాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయేవాడు. దీంతో పద్మ ఆ ఇంట్లో అనాథలా, బానిసలా బ్రతకాల్సి వచ్చింది. తన కన్నీళ్లను ఎవరికీ చూపించకుండా ఆ లక్ష్మీదేవి పాదాల చెంత వలకబోయటమే ఆమెకు తెలిసిన ఏకైక ఊరట. ఒక ఏడాది శ్రావణ మాసం వచ్చింది. గౌరమ్మ తన గొప్పతనాన్ని ఊరందరికీ ప్రదర్శించడానికి ఎంతో ఆడంబరంగా వరలక్ష్మి వ్రతం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. పట్టు చీరలు, బంగారు నగలు, పిండి వంటలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ వ్రతాన్ని చూసి పద్మ కూడా తన గదిలో చిన్నగానైనా అమ్మవారిని పూజించుకోవాలని ఆశపడింది. భయపడుతూనే అత్తగారిని పూజకు కావలసిన కొద్దిపాటి సామాగ్రిని అడిగింది. అది విన్న గౌరమ్మ మండిపడింది. నీ దరిద్రపు మొహానికి పూజలు కూడానా? నీలాంటి అభాగ్యురాలు పూజిస్తే ఆ మహాలక్ష్మి పలుకుతుందా? ఆ తల్లి ఐశ్వర్యం ఉన్న చోటే ఉంటుంది. పూజ చేయాలనుకుంటే ఆ కొట్టు గదిలోనికి వెళ్ళి చేసుకో. నీ పీడ ఈ పూజా మందిరానికి తగలకూడదు అని చేదరించుకుంది. ఆ మాటలు పద్మ గుండెల్లో శూలంలా గుచ్చుకున్నాయి. కన్నీళ్లతో ఆమె కొట్టుగదిలోనికి వెళ్ళింది. ఆ చీకటి గదిని శుభ్రం చేసి ఒక పాత పీటపై తడి పసుపుతో అమ్మవారి ముఖాన్ని చిత్రించి దానినే దేవిగా భావించింది. అడవిలో దొరికిన 2 పూలను అలంకరించి తన కన్నీళ్లనే అభిషేకంగా భావించి, తల్లి నాకు ఐశ్వర్యం వద్దు, ఈ అవమానాల నుండి నన్ను కాపాడు, నిజమేంటో అబద్ధమేమిటో నాకు తెలిసేలాగా చెయ్యి, నాకు ధైర్యాన్ని ప్రసాదించు తల్లి అని మనసారా వేడుకుంది. ఆమె పూజ ముగించి కళ్ళు తెరిచేసరికి ఆ గది గుమ్మం దగ్గర ఒక తేజోమయమైన రూపంతో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె చూడ్డానికి ఒక సాధారణ గృహిణిలాగా ఉన్నా ఆమె ముఖంలో వర్ణించలేని ప్రశాంతత, అధికారికమైన దర్పం ఉట్టిపడుతూ ఉన్నాయి. నేను మీ దూరపు బంధువును, శాంత అని పిలుస్తారు. దారిలో వస్తూ మిమ్మల్ని పలకరించిపోదామని వచ్చాను అని చెప్పింది. గౌరమ్మ ఆమెను గుర్తుపట్టలేకపోయినా పండగ రోజు వచ్చిన బంధువును కాదనలేక అయిష్టంగానే లోపలికి ఆహ్వానించింది. కానీ శాంత ఆ ఇంటిలోని పెద్దవాళ్లతో కాకుండా కొట్టుగది పక్కన దిగులుగా నిలబడి ఉన్న పద్మ దగ్గరికే నేరుగా వచ్చింది. ఆమె భుజంపై చేయి వేసి, నీ కళ్ళల్లో అలసిపోయిన సముద్రమంత బాధ ఉంది, కానీ నీ చేతి రేఖల్లో మాత్రం ఒక మహారాణిని శాసించే అంత శక్తి దాగి ఉంది అని రహస్యంగా చెప్పినట్టుగా అంది. ఆ మాటలకు పద్మ ఆశ్చర్యపోయింది. శాంత ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె గౌరమ్మ చేసే ఆడంబర పూజను గమనించింది. పద్మ పట్ల ఆమె చూపే క్రూరత్వాన్ని చూసింది.
ఒకరోజు గౌరమ్మ పద్మ చేతికి ఉన్న ఒక పాత బంగారు గాజును చూసి, ఇది నా కొడుకు సంపాదించిన సొమ్ముతో కొన్నది, నువ్వు దీనికి అర్హురాలివి కాదు అని లాక్కోబోయింది. అప్పుడు శాంత కల్పించుకొని, ఆగండి వదినా, ఆ గాజును ఒక్కసారి నేను చూడవచ్చా అని అడిగింది. గాజును చేతిలోనికి తీసుకొని దాన్ని తదేకంగా చూస్తూ, ఈ గాజుపై ఉన్న నగీషి చాలా అరుదైనది, ఇది మామూలు స్వర్ణకారులు చెక్కినట్టు లేదు, ఇది కేవలం స్త్రీలకు మాత్రమే తెలిసిన ఒక పురాతనమైన రహస్యమైన కళ. మా వంశంలో ఆడవాళ్ళు ఇలాంటి నగీషిని ఒక పెట్టె మీద చెక్కేవారు. ఆ పెట్టె ఎక్కడ ఉందో కనుక్కుంటే ఈ ఇంటి అసలైన యజమాని ఎవరో తెలిసిపోతుంది అని నెమ్మదిగా కానీ అధికారికంగా అంది. ఆ మాటలు వినగానే గౌరమ్మ ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. పద్మకు తన తండ్రి చనిపోయే ముందు ఒక చిన్న గంధపు పెట్టెను ఇచ్చి, దీన్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకో అమ్మా అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ పెట్టెను ఆమె తన బట్టల మూటలో దాచుకుంది. వెంటనే వెళ్ళి ఆ పెట్టెను తెచ్చి శాంత చేతికి ఇచ్చింది. శాంత ఆ పెట్టెపై ఉన్న నగీషిని, పద్మ చేతి గాజుపై ఉన్న నగీషిని పక్కపక్కన పెట్టి చూచింది. రెండు అచ్చుగుద్దినట్లుగా ఒకేలాగా ఉన్నాయి. గౌరమ్మ గారు, ఈ రహస్యమైన నగీషి మీ భర్త గారి వంశానిది కాదు, ఇది పద్మ తల్లి గారి వంశానికి చెందిన కళ. పద్మ తండ్రి తన ఆస్తినంతటినీ బంగారం రూపంలో ఈ పెట్టెలో దాచి మీ భర్తను నమ్మి అప్పగించాడు. ఆయన చనిపోయాక ఆ పెట్టెను మీరు కాజేసి అందులోని బంగారంతోనే ఈ వైభవాన్ని అనుభవిస్తూ ఆ ఆస్తికి అసలైన వారసురాలిని బానిసలాగా చూస్తూ ఉన్నారు. నిజం కాదా అని శాంత నిలదీసింది. ఆమె గొంతులోని అధికారం, కళ్ళల్లోని నిప్పులు చెరిగే తేజస్సు చూడగానే గౌరమ్మ గజగజ వణికిపోయింది. తన దొంగతనం బయటపడిపోయిందని గ్రహించి శాంత కాళ్ల మీద పడి తన తప్పును ఒప్పుకుంది. ఇన్నాళ్ళు తల్లి నీడలో బ్రతికిన రఘు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన తల్లి చేసిన అన్యాయానికి సిగ్గుపడి పద్మ పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. పద్మకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె కృతజ్ఞతగా శాంత వైపు చూసేసరికి శాంత తన నిజరూపంలో కిరీటంతో, పట్టు వస్త్రాలతో, అష్టైశ్వర్యాలతో సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చింది. బిడ్డ, నీవు ఐశ్వర్యాన్ని కోరలేదు, సత్యాన్ని, ధైర్యాన్ని కోరావు. నీ ఆర్తి నా హృదయాన్ని కదిలించింది. అందుకే నీకు నిజం తెలియజేసి నీ హక్కును నీకు అందించడానికి నేనే స్వయంగా వచ్చాను. నీ ఆస్తిని నీవు స్వీకరించి ధర్మంగా జీవించు అని దీవించి అంతర్ధానమైంది. పద్మ ఆ అద్భుతానికి నిశ్చేష్టురాలయ్యింది. తన కష్టాలు తీరడమే కాకుండా తనకు అండగా నిలిచింది. సాక్షాత్తు జగన్మాత అని తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పటి నుండి పద్మ ఆ ఇంటికి నిజమైన యజమానురాలైంది. ఆమె తన అత్తను క్షమించింది, కానీ ఇంటి బాధ్యతలను తానే స్వీకరించి ధర్మ మార్గంలో నడిచింది. ప్రతి సంవత్సరం తను తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకునేది. భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థిస్తే మన కష్టాలు తీర్చడానికి ఆయనే స్వయంగా ఏదో ఒక రూపంలో మన వద్దకు వస్తారు. అమ్మవారు మనకు కేవలం సంపదను ఇవ్వదు, ఆ సంపదను పొందే హక్కును, దాన్ని నిలబెట్టుకునే ధైర్యాన్ని, సత్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ శ్రావణ గురువారం ఇంకా మంచిది. ఎందుకంటే ఇది వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజు గనుక ఈరోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవటము, శాపనార్థాలు పెట్టడము, తిట్టటము, కొట్టటము, అలానే బొట్టు లేకుండా తిరగటము, తలను విరబూసుకొని తిరగటం, నైటీలు వేసుకొని తిరగటం, గాజులు లేకుండా ఉండటం, ఉసూరుమంటూ ఏడవటం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే ఇంటికి అరిష్టం తగులుతుంది, లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు సమస్యలను ఇస్తుంది. అందుకే శ్రావణ గురువారం పూట ఈ పనులు చేయవద్దు, వీటికి మీరు దూరంగా ఉండండి. అలానే కాకుండా శ్రావణ గురువారం రోజు పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు శక్తి అధికంగా ఉంటుంది. పసుపుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ గురువారం రోజున పసుపును కొని తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే పసుపుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రావణ గురువారం రోజు ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా పసుపును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో పసుపు డబ్బాలో వేసుకుని వంటల్లో వాడుకోవచ్చు.
ఇలా శ్రావణ గురువారం రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఈ శ్రావణ గురువారం రోజు రాత్రికి ఇంటిలో దీనిని చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు రాత్రి 7:55 తర్వాత ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో 1 స్పూన్ గంధం వేయండి. ఎందుకంటే గంధం చాలా శక్తివంతమైనది, మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది, ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ముందు గంధం వేయండి. గంధం లేకపోతే 1 స్పూన్ పసుపు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ నీటిలో 1/2 స్పూన్ అంతా గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. గురువారం రోజు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన సమస్యలన్నీ పోగొట్టే శక్తి ఉప్పుకు ఉంటుంది కనుక గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరము, అలాగే మీకు దొరికితే 5 చుక్కల గోపంచకం కూడా ఆ నీటిలో కలిపేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా ఇల్లంతా చల్లేయండి. గోపంచకం అంటే మనకు బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు. ఆ గోపంచకం తెచ్చుకొని ఒక 10 డ్రాప్స్ను వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ఇల్లంతా చల్లండి. అంటే ఇంట్లో గోడల మీద, పూజ గదిలో, మీ ఇంటి మెయిన్ డోర్కి ఉండే గుమ్మం మీద, తలుపుల మీద, అన్ని గదుల్లో కూడా చల్లాలి. ఇలా చల్లటం వలన తెల్లారేసరికి మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఇల్లుగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి. డబ్బు వరదలాగా వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. మీ ఇల్లు బంగారుమయమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు బాగా కలిసి రావటము, మనశ్శాంతి ఉండటము, సంపాదన రెట్టింపవటము, ఇంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటము, ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పులు ఏమైనా ఉన్నా తీరిపోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక అందరూ ఈ శ్రావణ గురువారం రోజు ఈ పరిహారం చేసుకుని సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అపర కోటీశ్వరులుగా మారిపోండి. ఇది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గనుక ఈరోజు ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు వరలక్ష్మి పూజకు కావలసిన పూలు, చీరలు, గాజులు, తాంబూలాలు, శనగలు ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. పసుపు గురించి మన అందరికీ తెలుసు పసుపు చాలా పవిత్రమైనది అని. పసుపు లేనిదే ఏ పూజ ఉండదు, అలాగే శుభకార్యం కూడా మొదలవ్వదు. మన అందరి ఇంటిలో పసుపు ఉంటుంది. వంటల్లో వాడే పసుపుతో మనకు ఉన్న కష్టాలను తొలగించుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పరిహార పరంగా కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. పసుపు ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటిలో సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది. అంతేకాదు పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపుతో పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారిపోతుంది. మనలో చాలామంది కుటుంబపరంగా సమస్యలను, ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక పరంగా బాగున్న ఇంటిలో కుటుంబ సమస్యల వల్ల లేదా బంధువుల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. కొన్నిసార్లు పిల్లలు కూడా మాట వినకుండా మొండివారిగా తయారవుతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు. అంతేకాదు వారు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవి కూడా తొలగిపోతాయని పెద్దల మాట. పసుపు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఖాళీ అయితే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు. అయితే పసుపు డబ్బాలో 2వ శ్రావణ గురువారం రోజు అనగా వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే గురువారం రోజు ఇది ఒక్కటి వేస్తే చాలు 24 గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి వరలక్ష్మి వ్రతం ముందు రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని
ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దక్షిణాయనం వేసవి చివరిలో వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేదే శ్రావణ మాసం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే శ్రావణ మాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుని సహోదరి శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరిని, శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలో 5వ నెల శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండుగలా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మి వివిధ రూపాలతో సర్వమానవాళి కోరికలు తీరుస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంది. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతాన్ని తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంతోమంది మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ వ్రత విధానం వెనుక భక్తి తత్పరలతో పాటు కళాత్మక దృష్టి ఉండటం విశేషం. ఈ వ్రత విధానాన్ని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. సకల సంపదలు కలిగించే ఉత్తమ వ్రతంగా ఈ వ్రతానికి పేరుంది. వరాలను ఇచ్చే లక్ష్మి కనుక వరలక్ష్మి అయ్యింది. ఆమె స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగిస్తుంది. ఈ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్తైదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేయటం కుదరని వారు శ్రావణ మాసంలో తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. అయితే ఈ శ్రావణ వరలక్ష్మీ పూజ కొత్త నగతో చెయ్యాలనేది కొందరి నియమం. అందుకే నవవధువులు ఈ వ్రతం చేస్తే వారికి అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తైదువులు లక్ష్మీ రూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తరువాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది. మరికొంతమంది తమ ఇంటి ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతానికి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతానికే కాదు, వరలక్ష్మీ వ్రతానికి ముందు వచ్చే రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నాడు అమ్మవారి వ్రతం చేస్తాము. ముందు రోజు అనగా శ్రావణ గురువారం రోజు పూజకు కావలసిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించిన రోజు. గురువుకు సంకేతం పసుపు కనుక శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం పెట్టాలంటే ఏమీ లేదు. ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 2 జాజికాయలు, 2 యాలుకలు వేయండి. వేశాక ఆ రెండింటినీ కలిపి మూటలాగా కట్టండి. ఆ మూటకు ధూప దీపాలు చూపించి తీసుకొని వెళ్ళి మీ పసుపు డబ్బాలో వేసేయండి.
మీ దగ్గర వస్త్రం లేకపోతే 2 జాజికాయలు 2 యాలుకలు తీసుకొని డైరెక్ట్గా అయినా సరే తీసుకొని వెళ్ళి పసుపు డబ్బాలో వేసేయండి. ఇలా వేశారంటే లక్ష్మీదేవి శీఘ్రమే మీ ఇంట్లోకి వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. ధనం విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, ఇలా మీకు ఏ పని అయితే ఆగిందో ఆ పని జరుగుతుంది. ఏదో ఒక విధంగా శుభం జరుగుతుంది. 24 గంటల్లో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కనుక అందరూ కూడా రేపు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయిన శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో జస్ట్ ఇవి వేసి 24 గంటల్లో ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.